పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో యోగ్యముగా పాలు పంచుకున్నటకు మనం చేసినటువంటి తప్పిదములను ఒప్పుకుందుము. పరితపించు హృదయులను ఓదార్ప పంపబడిన ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చెయ్య పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మమ్ము మా గౌరవప్రదమైన ఆది స్థితికి చేర్చిన శుభకార్యమును ఈ వార్షిక మహోత్సవముల ద్వారా మేము స్మరించుకున్నట్టు చేసితివి. క్రీస్తుతో పాటు మేమును ఉత్థానమగుదుము అని నమ్మికను మాలో చిగురింపచేసితివి. ఈ దివ్యారాధనలో మేము స్మరించుకొనుచున్న రక్షణము మా జీవితములో ఒక మరుపురాని అనుభవముగా మారునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. చెరసాలలో వేసిన వారు దేవాలయంలో నిలుచుండి ప్రజలకు బోధించుచున్నాడు. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 17వ వాక్యము నుండి 26వ వాక్యం వరకు. ఆ దినములలో ప్రధానార్చకుడు అతనితో ఉన్న వారందరూ అనగా సద్దూకయుల తెగవారును లేచి అపోస్తలులపై అసూయపడి వారిపై చర్య తీసుకోవాలనని నిశ్చయించిరి. అందుచేత వారు అపోస్తలులను బంధించి ప్రభుత్వపు చెరసాలలో వేయించిరి. కాగా ఆ రాత్రి అందే ప్రభు దూత ఆ చెరసాల తలుపులను తెరచి అపోస్తలులను బయటకు నడిపించుకొని పోయి వారితో, మీరు దేవాలయంలో నిలవబడి ఈ నూతన జీవమును కూర్చున్నదంతయు ప్రజలకు తెలియచెప్పుడనను. అది విన్న అపోస్తలులు పోయి తెల్లవారునప్పటికీ దేవాలయములో ప్రవేశించి బోధింప మొదలుపెట్టిరి. అంతటా ప్రధానార్చకుడును ఆయనతో ఉన్నవారును వచ్చి మహాసభ వారిని యూదుల పెద్దలనందరినీ సమావేశపరిచిరి. పిమ్మట అపోస్తలులను వారి ఎదుటకు తీసుకొని రావాలనని వారు చెరసాల అధికారులకు ఆజ్ఞాపించిరి. కానీ అధికారులు వెళ్ళి చూచినప్పుడు చెరసాలలో అపోస్తలులు కనబడకుండుటచే వారు తిరిగి విచారణ సభలోనికి పోయి, మేము చెరసాల వద్దకు పోయి చూడగా దానికి తాళము బిగింపబడి ఉండెను. ద్వారముల వద్ద కావలి వారు కాపలా కాయుచుండిరి. మేము చెరసాల తలుపును తెరిచి లోనికి పోయి చూచితిమి, కానీ లోపల మాకు ఎవరునూ కనిపింపలేదు అని తెలియజేసిరి. దేవాలయపు అధిపతి ప్రధానార్చకులు దీనిని విని విస్మయం చెంది అది ఏమై ఉండునో అని ఆశ్చర్యపడిరి. అప్పుడు ఒకడు సభలోనికి వచ్చి, మీరు చెరసాలలో వేసిన వారు దేవాలయంలో నిలుచుండి ప్రజలకు బోధించుచుండిరి అని వారితో చెప్పాను. అది విని అధికారి తన పరివారముతో అక్కడకు వెళ్ళి అపోస్తలులను మరలా తీసుకొని వచ్చెను. ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి వారు అపోస్తలులకు
ఏమాత్రము హింస తలపెట్టలేదు. ఇది ప్రభు వాక్కు. భక్తి కీర్తన. అందరూ అలెలుయా అలెలుయా అలెలుయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములు అర్పింతును, నిరంతరము ఆయనను కీర్తింతును. ప్రభువు నాకు చేసిన మేలులకు గాను సంతోషింతును. ఈ సంగతి విని దీనులు ప్రమోదము చెందుదురుగాక. అందరూ దరిద్రుడు 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 ప్రభువుకు మొరపెట్టగా ప్రభువును మొరపెట్టగా అతడు వినును. అతడు వినును. మీరును నాతో కూడి ప్రభు మహిమను కొనియాడుడు. మనమందరము కలిసి ఆయన దివ్యనామమును కీర్తింతము. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొర వినెను, నా భయములెల్లా తొలగించెను. అందరూ దరిద్రుడు దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా ప్రభువును మొరపెట్టగా అతడు వినును. అతడు వినును. ఆయన వైపు చూడుడు, మీ ముఖములు ప్రకాశింపనిండు. అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికి కలుగదు. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును, సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. అందరూ దరిద్రుడు దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును. అతడు వినును. ప్రభువుకు భయపడు వారి చుట్టూను ఆయన దూత శిబిరము పన్నును. సకల ఆపదల నుండి వారిని కాపాడును. పరిశీలించి చూడుడు, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను. ఆయనను శరణు వేడువాడు ధన్యుడు. అందరూ దరిద్రుడు దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా ప్రభువునకు మొరపెట్టగా అతడు 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 వినును. అతడు వినును. అలెలుయా వచనము. అలెలుయా అలెలుయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. అలెలుయా. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. యోహాను శుభవార్త 3వ అధ్యాయము వచనములు 16 నుంచి 21 వరకు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కాని దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపనివాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలయన దేవుడు ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసముంచలేదు. ఆ తీర్పు ఏమనా, లోకమున వెలుగు అవతరించినది, కాని మనుష్యులు దుష్క్రియలు చేయొచ్చు వెలుగు కంటే చీకటినే ఎక్కువగా ప్రేమించిరి. దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. అతడు తన దుష్క్రియలు బయల్పడకుండానట్లు వెలుగును సమీపింపడు. కాని సద్వర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగా చేయబడినవని ప్రకటిత మగుటకు వెలుగును సమీపించును అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, శిలువ మరణము ద్వారా మరణాన్ని అనుభవించి మృత్యుంజయుడైనటువంటి క్రీస్తు ప్రభువు
ఈనాటి సువార్త ద్వారా 3 ముఖ్యమైనటువంటి విషయములను మనకు హెచ్చరిస్తూ గుర్తు చేస్తూ ఉన్నాడు. మొదటిగా, శిలువపై మరణించినటువంటి ఆ ఉత్థాన ప్రభువునికి మనమందరము కూడా ఎప్పుడూ విశ్వాసపూరితులుగా ఉండాలి. అనగా నూతన నిబంధన అనేటటువంటిది ఈ శిలువ మరణము ద్వారా మనకు ప్రకటించబడి, మనకై ఈ శిలువ మరణము ఏర్పాటు చేయబడి ఉన్నది. కాబట్టి దేవునికి మనందరము కూడా ఎప్పుడు కట్టుబడి, అనగా విశ్వాసపూరితమైనటువంటి జీవితము ద్వారా ఆయనకు శిష్యులుగా ఉండాలి అనేది మొదటి విషయము. రెండవదిగా, మనము ఆయన కృపను వెతుకుటలో విజయమును సాధించాలి. ఆయన కృపను వెతుకటంలో మనము విజయము సాధించాలి. అనగా ఈనాడు మనందరము కూడా చీకటిలో జీవించుచున్నటువంటి మన బ్రతుకులను వెలుగులో ప్రకాశింప చేయుటానికి దేవుని యొక్క కృపావరములను అర్థించుకుంటూ, ఆయన కృప మనలో ఎల్లప్పుడూ ఉండి మనం ఎప్పుడూ కూడా వెలుగులో నడిచేటటువంటి వారముగా ఉండాలని ఎప్పుడూ కూడా ఆయనకు ప్రార్థన చేస్తూ ఉండాలి. మూడవదిగా, మనం ఎప్పుడూ కూడా ఆయన మాట చొప్పున మనందరము కూడా ఇదిగో ఈ వెలుగు పరమైనటువంటి జీవితములో నడవాలి అని కాంక్ష మనలో విధించుకొని ఉండాలి. మొదటిగా, ఆయన శిలువకు మనందరము కూడా సాక్షులుగా ఉండాలి. రెండవదిగా, మన జీవితములో మనందరము కూడా చీకటిని విడిచిపెట్టి వెలుగులో ప్రయాణించటానికి ఆయన యొక్క కృపను ఎప్పుడూ కూడా ప్రాధేయపడి అడుగుతూ ఉండాలి. మూడవదిగా, ఆయన మార్గమునకు మనమందరము కూడా ఎప్పుడూ కూడా రుజువర్తనులుగా జీవించాలని ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు శుభవార్త మనకు బోధిస్తున్నటువంటి ఈ 3 సత్యములను మన ఈ దైనందిన జీవితములో నెమరు వేసుకుంటూ నిజముగా మనము పునరుత్థాన ప్రభువునకు సాక్షులుగా ఉండగలుగుతూ ఉన్నామా? నిజముగా మన దైనందిన జీవితములో దేవుని కృప కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామా? మనము ఆయన చెప్పినటువంటి మాటల ద్వారా మనందరము కూడా మన జీవితాలలో ఇదిగో ఒక సోపానకరమైనటువంటి జీవితానికి మనము ఆశపడుతూ ఉన్నామా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ దివ్యబలి పూజలో మనందరము కూడా క్రీస్తు ప్రభువునకు సాక్షులుగా ఉండటానికి, మన జీవితాలలో మనము అభివృద్ధి చెందటానికి, మన జీవితాలలో మనందరము కూడా ఉన్నతమైన శిఖరాలను అధిరోహించటానికి కావలసినటువంటి జ్ఞానమును వసగమని ఈ దివ్యబలి పూజలో ప్రార్థన చేస్తుందాం. అర్పిత హృదయం ఇచ్చావు దేవా, నా అర్పణ చేయగవచ్చాను దేవా. అర్పించదను సర్వమును దేవా, నా అర్పణ హారతి అందుకో దేవా. అర్పిత హృదయం ఇచ్చావు దేవా, నాకు అలులేని పేదను, బలికానుక తేలేని దీనుడను దేవా. ఒక జత గువ్వలు లేని పేదను, బలికానుక తేలేని దీనుడను దేవా. పేదరాలి దీనత్వముతో వచ్చాను, సంతసంబున పని పూర్తిని చేయు. పేదరాలి దీనత్వముతో వచ్చాను, సంతసంబున పరిపూర్తిని చేయు. అర్పిత హృదయం ఇచ్చావు దేవా,
నా అర్పణ చేయగా వచ్చాను దేవా, అర్పించదను సర్వమును దేవా. నా అర్పణ హారతి అందుకో దేవా. అప్పద్రాక్ష రసములతో నేను అప్పద్రాక్ష రసమున వచ్చాను. అప్పద్రాక్ష రసములతో నేను అప్పద్రాక్ష రసమున వచ్చాను. మార్చుము దేవా నన్ను నిరంతరం నీ దివ్య శరీర రక్తములుగా. అర్పిత హృదయం ఇచ్చావు దేవా, నా అర్పణ చేయగా వచ్చాను దేవా. అర్పించదను సర్వమును దేవా. నా అర్పణ హారతి అందుకో దేవా. అర్పిత హృదయం ఇచ్చావు దేవా, నా అర్పణ చేయగా వచ్చాను దేవా. అర్పించదను సర్వమును దేవా. నా అర్పణ హారతి అందుకో దేవా. సహోదరి సహోదరులరా, నేనును మీరును అర్పిస్తున్నటువంటి ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునటిలా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, తన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్య నిర్వహణము ద్వారా నీ దివ్య జీవనమునందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియజేయు సత్యములను మేము అవగాహన చేసుకొని వాటికి ఉపయుక్తముగా మా జీవితములను మార్చుకున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైనటువంటి క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉందురుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతలు చెల్లించుట మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన పాపముతో నింపబడిన పాపస్థితి వినాశనము కాగా పతనమైన విశ్వాసపు నూతనీకరించబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మాకు లభించి ఉన్నది. ఈ విధముగా క్రీస్తునందు ఒక నూతన యుగము ప్రారంభమై ఉన్నది. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైనటువంటి యేసు క్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు
అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును వసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిబారగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించునని శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మాలియో జగద్గురువులను, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చెయ్యము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, ఆమె నిగ్రహ బలుడైన పునీత జోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ పునీతులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, బ్రదర్ జోసఫ్ తంబి గారితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆ ప్రభువు నేర్పించిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. మనకి కావలసిన మాయన్నము మాకు నేతికి అనుగ్రహింపుము. మాయ దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. మీరైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైనటువంటి యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ ప్రభుని యొక్క విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితమునకు కాపాడునుగాక. నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గుళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయా. రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివి భువి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా, దివ్య సప్రసాదమై నాలో దిగిరావా. నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గుళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయా. ద్వారము వద్ద నిలచుండి తలుపు తట్టుచున్నా, నీ స్వరమునే వినకుండా తలుపు తెరవకున్నా. ద్వారము వద్ద నిలచుండి తలుపు తట్టుచున్నా, నీ స్వరమునే వినకుండా తలుపు తెరవకున్నా. ఎంతో ప్రేమతో ఎంతో ఓర్పుతో నాతో నివసించి ఉదయించాలని ద్వారము వద్ద నిలచుండిన దేవా. రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివి భువి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా, నీకు సప్రసాదమై నాలో దిగిరావా. నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గూళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయా. నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గుళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయా. క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తువు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మిమ్ము ఎడబాయినట్లు దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమునందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము
పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసుడినైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలిచినారు, నా ఎముకలని ఎంచినారు అని దేవరవారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించడు ఈ సమయమునందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమాయనుడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింప చేయనవతరింపవలెనని నా మంచి యేసువా, దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించుచున్నాము స్వామి. ఆమీన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు సమీపమున ఉండమని నిన్ను బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందినటువంటి మేము మా పూర్వ పాప స్థితిని విస్మరించి నూతన జీవమును జీవించగలిగినట్లుగా నీ కృపను అనుగ్రహింపము. మా ప్రభు అయినటువంటి క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యొచ్చున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమలో సేవలో జీవించుచుందుము. సర్వేశ్వరునికి వందనములు. లేచినాడయా, మరణపు ముళ్ళు విరచి లేచినాడయా, లేచినాడయా, మరణపు ముళ్ళు విరచి లేచినాడయా. పరమ తండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు మహిమా స్వరూపుడై లేచినాడయా. పరమ తండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు మహిమా స్వరూపుడై లేచినాడయా. విజయుడై, జయశీలుడై, సజీవుడై, పరిశుద్ధాత్ముడై